హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయ్యేది మోనో బ్రాండ్ నుంచి స్టూడియో హెడ్సెట్ అండి. అండ్ ఇది ఎప్పటి నుంచో అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ కుదరట్లేదు. సో ఫైనల్గా ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాను. అండ్ ముందుగా దీని బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ టాప్లో చూస్తే మనకి మోనో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ హెడ్సెట్ పిక్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి AU-MH501 అని చెప్పి మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు. అండ్ ఇది స్టూడియో హెడ్ ఫోన్స్ అనమాట. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి హెడ్సెట్ పిక్స్ అయితే మెన్షన్ చేశారు. ఫోల్డబుల్ డిజైన్తో వస్తుంది. అండ్ సాఫ్ట్ ఇయర్ కప్స్ ఉంటాయి అంటున్నారు. అండ్ 50mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. అండ్ HD ఆడియో క్వాలిటీ సపోర్ట్ యూస్ చేశారంటున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ హెడ్ బ్యాండ్ అంటున్నారు. అండ్ ఒకసారికి 2 డిఫరెంట్ అడాప్టర్స్ ఉంటాయండి. దీనిలో ఒకసారికి 6.35mm ఒకటి అండ్ 3.5mm ఆడియో అడాప్టర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి 50mm డ్రైవర్స్ యూస్ చేశారు అంటున్నారు టాప్లో. అండ్ ఇక్కడ టాప్లో చూస్తే మనకి జస్ట్ మోడల్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ కింద బాటమ్ చూస్తే మనకి ఏమీ లేదు. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి చిన్న డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశారు ప్రొడక్ట్ గురించి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ప్రైస్ వస్తే మనకి అరౌండ్ 299 కనిపిస్తుందండి. సో కాకపోతే ఇది నేను పర్చేస్ చేసింది ఆఫర్లో అరౌండ్ 1600 రూపీస్ అనమాట. సో ప్రైస్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, స్టేబుల్గా ఉండదు అనమాట, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంటుంది. సో ఆఫర్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చరికి 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ వరకు సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. సో వైర్ లెంత్ వచ్చరికి అరౌండ్ 3 మీటర్స్ ఉంటుంది అంటున్నారు. సో చూద్దాం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది, చిన్న సబ్స్క్రైబ్ లెటర్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. కాకపోతే ఇందులో వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతుంది, బట్ చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హెడ్సెట్ కనిపిస్తుంది. హెడ్సెట్ వచ్చేసరికి మనకి ఇది వైడ్ అటాచ్మెంట్తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి స్ప్రింగ్ టైప్ అటాచ్మెంట్ అనమాట ఇది. సో అప్ టు 3 మీటర్స్ వరకు మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ వచ్చేసరికి ఇది 6.35mm అడాప్టర్. అండ్ దీన్ని కొంచెం స్క్రూ విప్పదీస్తే మాత్రం మనకి ఇక్కడ 3.5mm అడాప్టర్ కనిపిస్తుంది. సో మీ చాయిస్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మోనో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే లెఫ్ట్ ఇండికేటర్ అండ్ సర్కిల్లో చిన్న రౌండ్ రింగ్ అయితే కనిపిస్తుంది అనమాట, రెడ్ కలర్ అనమాట. అండ్ సేమ్ వే ఇక్కడ రైట్ సైడ్ కూడా అలా కనిపిస్తుంది. సో వేరే బటన్ ఆప్షన్స్ అయితే మనకేం కనిపించట్లేదు దీంట్లో. అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. ఎక్స్టెన్షన్ చూస్తే మనకి ఇక్కడ అరౌండ్ ప్లాస్టిక్ క్వాలిటీ ఇచ్చారు మనకి. సో మెటల్ బిల్డ్ ఇచ్చింది, ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ టాప్లో చూస్తే మనకి మోనో బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ కప్స్ కూడా పర్వాలేదు, లోపల టాప్లో కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి. అండ్ ఇయర్ కప్స్ వచ్చేసరికి ఈవెన్ కొంచెం పెద్దగానే ఉన్నాయి, చాలా ఈజీగా మనకి ఇయర్స్లో చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట ఇయర్స్ అనేవి దీంట్లో. నేను చూద్దాం ఒకసారి ఒక 2 డేస్ యూస్ చేసి. అండ్ దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్కి యూస్ చేసుకోవచ్చు లేదా, అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉందని కూడా మీకు కంప్లీట్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ మోనో AU-MH501 స్టూడియో హెడ్ ఫోన్స్ అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ చూడటానికి కొంచెం లుక్ వైజ్ ఓవరాల్ హెవీగా ఉంటుందండి, కాకపోతే చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేస్తారు, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట బిల్డ్ అనేది. అండ్ కొంచెం రఫ్ షేడ్ ఉంటుందన్నమాట, చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఉంటుంది. అండ్ స్క్రాచెస్ కూడా ఈజీగా పడవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్టెన్షన్ అండి. ఎక్స్టెన్షన్ ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చారనమాట. సో మెటల్ ఇచ్చి ఇంకా బాగుండేది అనిపిస్తుంది, కాకపోతే ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేస్తారు. సో డ్యూరబిలిటీ వస్తే మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఇయర్ కప్స్ వచ్చేసరికి మనకి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి, కాకపోతే ఇవి బ్రీతబుల్ కాదనమాట. మీకు హార్డ్లీ ఒక 15-20 మినిట్స్ యూస్ చేసేసరికి మీకు ఇయర్స్ పెయిన్ వస్తాయి అనమాట. సో నాకైతే ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ నాకైతే అబవ్ యావరేజ్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ జనరల్గా నేను ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు హెడ్సెట్స్ అనేవి, కాకపోతే ఇది ఇన్బిల్ట్ మైక్ సపోర్ట్తో వస్తుంది. సో టెస్ట్ చేసి చూసాను. సో ఫస్ట్ కాల్ క్వాలిటీ అండి. సో రిసీవర్ వాయిస్ మనకి క్లియర్గా వినిపిస్తుంది, కానీ మన వాయిస్ మాత్రం రిసీవర్కి చాలా లోగా వినిపిస్తుంది. సో అదొక మేజర్ ఇష్యూ. సో ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు కాలింగ్ పర్పస్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ. సో ఇది మేజర్గా తెప్పించింది స్టూడియో హెడ్ ఫోన్స్ అనేవి సౌండ్ ఆడియో పర్పస్ అండి, కాకపోతే ఇవి జస్టిఫై చేయలేదు సింపుల్గా చెప్పాలంటే. సో చాలా వర్స్ట్ అవుట్పుట్ వస్తుంది. వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా లోగా ఉన్నాయన్నమాట. అండ్ ఒక డివైస్లో ఒకలా వస్తుంది, ఇంకో డివైస్లో ఇంకోలా వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో ఓవరాల్ నేను ఆల్మోస్ట్ 7 డివైసెస్ టెస్ట్ చేసి చూశాను, iOS ఆండ్రాయిడ్ కలిపి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఆల్మోస్ట్ సేమ్ అవుట్పుట్. కొంచెం iOS డివైస్లో కొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చింది అనమాట. కాకపోతే అది నాట్ ఈవెన్ మీకు 100 రూపీస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి చూసారా, వైర్డ్ ఇయర్ ఫోన్స్, దాంట్లో వచ్చిన అవుట్పుట్ కూడా దీనిలో రాలేదన్నమాట. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు సౌండ్ క్వాలిటీ పర్పస్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తే ఇది వైడ్ అండి. సో వైడ్ కాబట్టి ఆల్మోస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నాకు కూడా ఆల్మోస్ట్ ఫుట్ స్టెప్స్ కానీ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా యాక్యురేట్గా వచ్చాయన్నమాట. ఎక్సలెంట్గా ఉంది గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం. కాకపోతే కొంచెం లో వాల్యూమ్ ఉంటుందన్నమాట, మీకు పీక్లో వాల్యూమ్ అంత ఎక్కువగా ఉండదు. సో సౌండ్స్ అనేవి కొంచెం లోగా వినిపిస్తాయి.
సో మనం పర్చేస్ చేసింది రూ. 1599 అండి. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయలేదంటే నేనైతే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు. ఎక్సెప్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయాన్ని తప్పితే కాలింగ్ పర్పస్ కానీ అండ్ సౌండ్ క్వాలిటీ కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇదన్నీ వర్స్ట్గా ఉన్నాయి అనమాట మనకి. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా మోనో AU-MH501 స్టూడియో హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.